హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు అన్ఎంప్లాయీస్ అయి ఉండి మీ దగ్గరలోని ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ ఒక కంపెనీలో కానీ జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ కోసం MrVijay.in అనేటువంటి ప్లాట్ఫామ్ వారు మీకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకురావడం జరిగింది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇదే వెబ్సైట్లో ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీస్లో ఉన్నటువంటి హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీస్ ఇదే వెబ్సైట్లో ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసి వారి యొక్క ఆర్గనైజేషన్లో వారికి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీకు వెంటనే మీకు కాల్ చేసి సో వారు ఇంటర్వ్యూస్ చేసి ఆ కంపెనీలో మిమ్మల్ని ఎంప్లాయీస్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఇమ్మీడియట్గా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీలోనే మీరు జాబ్ అయితే పొందవచ్చు. కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఇక్కడ రిజిస్టర్ నవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వివరాలన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకున్నట్లయితే సో ఇమీడియట్గా మీకు చాలా తక్కువ టైంలోనే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఈ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నవంబర్ లోపు అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 7 విభాగాల్లో ఉన్నటువంటి 6,928 పోస్టులను దశల వారీగా ఈ ఏడాది నవంబర్ లోపు భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు తెలిపింది. సోమవారం ఈనాడులో ప్రచురితమైనటువంటి గతేడాది పరీక్షలు ఏవీ ఫలితాలు కథనంపై బోర్డు వివరణ ఇచ్చింది. 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులపై అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని వాటిని పరిష్కరించి ఆగస్టులోపు భర్తీ చేస్తామని పేర్కొంది. 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను సెప్టెంబర్లోపు భర్తీ చేయనున్నట్లు, 732 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను త్వరలో విడుదల చేస్తామని, 1931 MPHA ఖాళీలను నవంబర్లోపు భర్తీ చేస్తామని ప్రకటించినట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మొత్తం 6,928 పోస్టులకి సంబంధించి గతంలో లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా నవంబర్లోపు పూర్తి చేయడం జరుగుతుందని ఆ శాఖకు సంబంధించిన అధికారులు అయితే తెలిపారు. ఇంకా ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ టెట్ 2025 జూన్ పరీక్షలకి సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయనున్నారు. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు మీకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సో tgtet.aptonline.in అనేటువంటి వెబ్సైట్లోనికి వెళ్ళి మీరు రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చు. పేపర్ 1కి సంబంధించి 63,261 మంది దరఖాస్తు చేసుకోగా 47,224 మంది హాజరయ్యారు. అలాగే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి 66,686 మంది దరఖాస్తు చేసుకుంటే 48,998 మంది హాజరయ్యారు. పేపర్ 2 సోషల్ స్టడీస్కు 53,706 మంది అప్లై చేసుకుంటే 41,207 మంది దీనికి సంబంధించిన పరీక్షకి హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇంకా నేడు జాబ్ మేళా అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. హన్మకొండ కలెక్టరేట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు మంగళవారం వరంగల్ ములుగు రోడ్లోని ITI కళాశాలలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. డీమార్ట్ హన్మకొండ, నిర్మాణ్ ఆర్గనైజేషన్, హైదరాబాద్లోని టెలికాలర్స్, CCTV మానిటరింగ్, HR, ఎగ్జిక్యూటివ్ తదితర ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. సో ఈ నెల 10 నుంచి 15 ఆ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు 10 నుంచి 15 వేల వరకు వేతనం ఉంటుందని, అభ్యర్థులు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు హాజరు కావచ్చు అని చెప్పేసి తెలిపారు. ఇక్కడ మనకి ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు కాల్ చేసి తెలుసుకోండి. ఇంకా KDCలో గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. హన్మకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి గాను గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ G. శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. BCA, BBA కోర్సుల్లో 6 పోస్టులు, క్రాప్ ప్రొడక్షన్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఫిషరీస్, మైక్రోబయాలజీ, స్టాటిస్టిక్స్ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. SC, STలకు 50% మార్కులు ఉండాలని పేర్కొనడం జరిగింది. PhD, నెట్, స్లెట్ అర్హత కలిగినటువంటి వారికి ఎంపికల్లో ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. అర్హత, ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు జూలై 24 సాయంత్రం 4 గంటల వరకు
కళాశాల పని దినాల్లో దరఖాస్తులను అందజేయాలని కోరారు. ఇతర వివరాలకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రజనీలతను సంప్రదించాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇంకా అతిథి అధ్యాపకులకు నియామకాలు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని ఇక్కడ మరొక అప్డేట్ అయితే వచ్చింది. వడ్డేపల్లిలోని పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టుల్లో బోధించేందుకు అతిథి అధ్యాపకుల నియామకాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బత్తిని చంద్రమౌళి గౌడ్ తెలిపారు. బయోటెక్నాలజీ, స్టాటిస్టిక్స్, అప్లైడ్ న్యూట్రిషన్, బీసీఏలలో 1 చొప్పున, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్లో 2, డేటా సైన్స్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, బీబీఏ రిటైల్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. మైక్రోబయాలజీలో గల 1 ఖాళీకి తాత్కాలిక అతిథి అధ్యాపకుడి నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బయోడేటాను ఈ నెల 23 లోపు కళాశాలలో అందచేయాలని, వివరాలకు సెల్ నంబర్ 9866192306 అనేటువంటి నంబర్కి సంప్రదించాలని కోరడం జరిగింది. ఇంకా కాళోజీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ఫిర్యాదు విచారణ చేస్తున్న పోలీసులు అని చెప్పేసి ఇచ్చారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై పోలీసులకు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. విశ్వవిద్యాలయాల్లోని కొందరు సిబ్బందిని పోలీసులు విచారించారు. కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఫోటోలు, రికార్డులు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపకులపతి డాక్టర్ నందకుమార్ రెడ్డి మాటలను 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రికార్డు చేస్తూ బ్లాక్మెయిల్కు దిగినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా గిగ్ వర్కర్లకు చట్టబద్ధ గుర్తింపు, ప్రత్యేక పాలసీ తెస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద బీమా కల్పించేలా రూపకల్పన చేయాలని సూచన. గిగ్ వర్కర్స్ పాలసీ, ఏటీసీలపై అధికారులతో సమీక్ష అని చెప్పేసి ఇచ్చారు. గిగ్ వర్కర్లకి సంబంధించి చట్టబద్ధ గుర్తింపు ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్స్ పాలసీని తీసుకొస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో గిగ్ వర్కర్స్ పాలసీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లపై కార్మిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించినట్లు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. గిగ్ వర్కర్స్ పాలసీలో ప్రతిపాదించినటువంటి అంశాలను కార్మిక శాఖ అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. కాగా అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రస్తావించారు. గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం వెబ్సైట్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. సో వారికి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించేలా పాలసీకి రూపకల్పన చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఇంకా అగ్నివీర్ వాయువుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అగ్నివీర్ వాయు ఇంటేక్ 0-2026 అండర్ అగ్నిపత్ స్కీమ్ కింద మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనీసం 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, లేదా 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను 50% మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే సైన్స్ కాని సబ్జెక్టులు కనీసం 50% మార్కులతో ఏదైనా గ్రూప్లో ఇంటర్మీడియట్ సత్సమాన కోర్సులో 50% మార్కులతో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పేసి ఇచ్చారు. 2/7/2005 నుండి 2/1/2009 మధ్య పుట్టినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి PFT1 3వ దశ, PFT2 కింద అలాగే సైన్స్ అండ్ సైన్సేతర సబ్జెక్ట్స్ పరీక్ష మనకి నిర్వహించడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలి. 11/7/2025 నుంచి 31/7/2025 మధ్యన మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.